జానపదం అంటే గోరెటన్న, గోరెట అంటే జానపదం అన్న. జానపదం అడుగేసి నడక నడవాలంటే గోరెటన్న వాయిస్ వెళ్ళాలి. అలాంటి గోరెట వెంకటన్న గారు ఈరోజు దత్తన్న అలాయిబలాయిలో మెరచిండు. అలాయిబలాయి యొక్క ఆ రూపము, ఆ కళాత్మకమైనటువంటి విజన్ ను గోరెట వెంకటన్న గారు తెలుసుకుందాం. అన్నగారు అన్న రెగ్యులర్ నేను అన్న అలాయి బలాయి మొదలైనప్పటి నుంచి వస్తూనే ఉన్నా. ఆయన ఆశస్సులు తీసుకుంటూ ఉన్నా. చాలా మంచు కన్నా మెత్తనైన మనసు దత్తన్నది, 10 మందిని మేలించే గుణము దత్తన్నది, కొలనేలైన కరుణ కమలము దత్తన్న, కొలనేదైన కరుణ కమలము దత్తన్న, కరుణ కమలం పువ్వు దత్తన్న, పసిపాపల ఓలే చంటి పాప నవ్వు ఓలే రూపము దత్తన్నది. ఈ నేల తెలంగాణ కన్నా మంచి రూపము దత్తన్న. దత్తన్న విలువలకు నిబద్ధతకు ఆయన ఒక ఆదర్శం, ఒక తరం. అది వావిలాల గోపాలకృష్ణయ్య గారు, సుందరయ్య గారు, వాజ్పేయి లాంటి ఒక తరానికి ప్రతినిధి. ఇంతకాలం ఆయన రాజకీయాలు ఏవైనా వివేకం పరతంత్రం కానీ అంతరాక సంస్కారం కలిగిన గొప్ప తెలంగాణ పుత్రుడు, తెలంగాణ మట్టి బిడ్డ, తెలంగాణ యొక్క సాంస్కృతిక తాత్విక వారసత్వం యొక్క సమ్మేళనపు ఒక భిన్నత్వంలో ఏకత్వం మహోన్నతమైన భావానికి ప్రతిబింబం దత్తన్న. సకల జీవులను ఏకం చేసినటువంటి అలాయిబలాయి కార్యక్రమం లోపల ఆ యొక్క మెసేజ్, ఇచ్చే మెసేజ్ మీరు ఏ విధంగా చూస్తారా? ప్రతి మనిషిలో దేవుడు ఆ భారతీయ తత్వం ఏదో ఆత్మావతి సర్వభూతాన్ని, రమణులు ఎట్లయితే భేదభావం లేకుండా అందరిని ఆదరించుండో, అన్నం పరబ్రహ్మ, ప్రతి మనిషి ఆనందాన్ని, ప్రతి మనిషి సంతో లోకా సమస్త సుఖినోభవంతో ఏదైతే చెప్తుందో వేదం, అది పాటించే గొప్ప మనిషి దత్తన్న. ఇప్పుడు మీ యొక్క రాబోయే పాట కానీ ఆట కానీ రాబోయే గీతం ఏంటిది? మీరు రాబోయే రోజుల తెలంగాణ ప్రజలకు చూపించే ఏ పాట వస్తుంది? మీ వ్యూస్ కు చెప్పాల్సిందే. మనది మానవ ప్రవృత్తిలోని అగాధాలకు సంబంధించి ఉన్న పాట రాసిన వస్తుంది, తొందరగా వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్న.